మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద నీకే మర్యాద లేకపోతే నీ మర్యాద అయిపోయింది. వస్తున్నది రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద. చాలు, చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేం చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వు ఏదో చేస్తానా, చెయ్యి. ఎక్కడికి పోతావో పో, నా ఇంటికా. ఏమనుకుంటావు నన్ను నువ్వేమనుకుంటున్నావు? నీ మరిది అనుకున్నావా? బృందావళ తమ్ముడు అనుకున్నా నేమేనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడి పెట్టుకో, నా దగ్గర కాదు. కోసి వాత పెడతా, మర్డర్ కేసు పెట్టుకుని జైలు పోతా, 40 రోజులు బెయిల్ తీసుకుని బయటకు వస్తా. చాలా చూస్తాను ఇట్లాంటివి. ప్రశాంతంగా ఉండు, జీవితము ప్రశాంతంగా బతుకుతావు. అందుకే నాకు ఫోన్ చేయి, ఏమన్నట్టు నాతో మాట్లాడాలి. నీ బ్లాక్ నాతో మాట్లాడు, నీ కాంటాక్ట్ నేను, నాతో మాట్లాడు. నీకు నాకు లావాదేవీలు, నాకు నువ్వు మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నీకు నాకు లావాదేవీలు, నువ్వు నాతో మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నువ్వు అసలు నాకెందుకు ఫోన్ చేస్తావు? అమ్మాయికి నీకు ఫోన్ చేసి రైట్స్ ఏముంది? ఎందుకు లేదు? అదే నా లైఫ్ ని చెడగొట్టింది, నాశనం చేసింది. నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి, నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను, మొత్తం చేసింది నేను. కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నిన్ను అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి. కిరణ్, ఎందుకు నా లైఫ్ నాశనం చేసినావు? ఎందుకు నన్ను కొట్టలేదా? దానివల్ల నన్ను గాయపరచలేదా? కొట్టలేదా? ఎందుకు కొట్టా అంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి, నా విషయం, నా పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసావు కాబట్టి నేను కొట్టా. ఇంతవరకు నువ్వు కిరణ్ నువ్వు బాగా చూస్తావు, ఈ రోజు ఒక లాగా చూడబోతున్నావు. పిటే ఇంకా నీ వల్ల ఏం చేసుకో. నేను చాలా కామ్ గా ఉన్నా, చాలా కూల్ గా ఉన్నా. ఫోన్లు చేసి అమ్మాయి ఫోన్ చేస్తా, నీకేముంది? నీ ఫ్రెండా, నీ క్లాస్మేటా, నీ బంధువా? ఆ పిల్ల ఏ రోజే నీకు ఫోన్ చేసిందా? ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా? ఆ పిల్ల పని ఆ పిల్ల చూసుకుని, నీ పని నువ్వు చూసుకుంటావు. అయిపోయింది అంతే. నా పని నేను చూసుకుంటానే ఉన్నా. నీకేం కావాలో అరేంజ్ చేస్తూ, ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ. నీకేమైనా నేను బానిస అనుకుంటున్నావా? నిన్ను ఇష్టపడ్డా, నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీకు అన్ని చేశా. అవునా? ఇలానే చేస్తారు. ఇష్టమైన యాడున్నా హ్యాపీగా ఉండడమే కావాలని ఇష్టమైన ఇంకొక దాంతో ఉండి హ్యాపీగా ఉండడానికి ఎవరు కోరుకోరు. పెట్టులో కొడుకుంటూ బయట కాపలాగలేదు నువ్వు. కాపలా లేదా ప్రియా? నేను మానసప్పుడు నువ్వు బయట కాపలాగేస్తాను. నువ్వు మీ ఇంటి పక్కన కూర్చున్నాను, నీకు తెలియదు? అప్పుడు ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు హద్దులు దాటావు నువ్వు. అవును, హద్దులు దాటావు. నాకు నచ్చిన లైఫ్ ను బతకాలనుకున్నప్పుడు నేను నా లైఫ్ నేను చూసుకుంటాను, అంతేగాని నువ్వు నీ లైఫ్ నువ్వు బతుకుతున్నావు, నీ పిల్లల్ని పెట్టుకుని నీకు కావాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు. అడిగినా ఎందుకు చేస్తున్నావు అని ఒక్కరోజన్నా? గత 2 నెలలు 3 నెలలుగా నేను నీకు ఒక్క మాట మాట్లాడుతున్నాను. మాట్లాడడం లేదు, అది నీ లైఫ్ లో వచ్చింది కాబట్టి నన్ను అవాయిడ్ చేసావు. పద్ధతి కాదు. ఏంటి కిరణ్, నువ్వు నాకు ఇచ్చేటప్పుడు అప్పు చెప్పించావా? నాకు మళ్ళీ ఇవాళ కిరణ్ ఇప్పించావా? అవును. ఎప్పుడు నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు నీకు అప్పు ఇచ్చినా చెప్పావా? చూపించి రాసుకుంటే అప్పుడు ఇచ్చింది. నువ్వు అడుక్కుంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, కార్ కొనాలి, ప్రెస్టేజ్ డౌన్ అవుతా ఉంది అని చెప్తేనే నేను అప్పులు చేసి మరి ఇచ్చా. రాయలేదు కిరణ్, రాయలేదు కిరణ్, నీ పైన నమ్మకంతో రాయలేదు. కానీ నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా కిరణ్ నాకు. మోసం ఎవరు చేసిందే? పక్కన డ్రైవర్ తో పిలిపించుకొని సిగ్గు లేకుండా వివరాలు కనుక్కుని నువ్వు మోసం. అమౌంట్ పర్సన్ ఇంటికి పోయి నా గురించి చెప్పి అవును నువ్వు దాంతో కలిపి నన్ను చీట్ చేసావు కిరణ్. అందుకే నేను అలా చేశాను. నేను చెప్పాను కదా, నేను వచ్చి ఈ పాయింట్ ఉండడు.
ఒక్కరిని కొనాల్సిన అవసరం లేదు. ఏమైనా బాగున్నావు నేను ఒకరిని కొనాల్సిన అవసరం లేదు కిరణ్. ఇప్పుడు నేను లక్షణం ఉండవా నాశనం ఇక్కడ చూసుకో ప్రతి అప్డేట్ తెలిసి నువ్వు ఏం చేస్తావు, నీ ఆఫీస్ ఏమైంది, నీ వ్యాపారం ఏమైంది, నీ మహేష్ అనే వ్యాపారం ఏమైంది, నీ లైఫ్ ఏమైంది, ఎవ్రీథింగ్ నాకు తెలుసు. ఇప్పుడు నువ్వే కదా అన్ని చేస్తున్నావు. నీ బెంగళూరులో కేసులు, నీ ముంబైలో కేసులు, హైదరాబాద్ లో కేసులు. దేవుడు ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. దేవుడు ఉన్నాడు నిజంగానే. ఎగ్జాక్ట్లీ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడు, పనిష్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు దేవుడు పనిష్మెంట్? రాబోయే కాలంలో ఎవరికి ఇస్తాడు పనిష్మెంట్? కాబోయే కాలము, ఈ వర్షాకాలము, ఎండాకాలము, ఈ సినిమా కాలాలు చాలా ఇస్తాడు. కిరణ్ రాయలు 40 సంవత్సరాల్లో ఇప్పుడు చేసిన పాపాలకి దేవుడు ఇప్పుడు నేనేం పాపాలు చేయలేదు కిరణ్, నేను న్యాయమే చేశా. చేసుకుని 6 months ముందు లైఫ్ ఎలా ఉందో ఇప్పుడు లైఫ్ లో ఒక్కసారి రావాలి. నేను న్యాయమే చేశాను, నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదు కిరణ్. 6 months ముందు లైఫ్ ఎలా ఉందో నేను ఎవరిని మోసం చెయ్యలేదు. నువ్వు చేసింది మోసం నన్ను కిరణ్. నువ్వు మాట్లాడొద్దు, నీకు మాట్లాడే రైట్సే లేవు అసలు. నేను మోసం చేసి నాశనం అయిపోదు కదా. అవుతావు తొందరలో. ఓకే, మోసపోయినా నాశనం అవుతారు కదా. నేను చెప్తున్నా కదా, మోసపోయాను, మోసం చేసావు నన్ను. ఈ 6 months చెప్తున్నా కదా, నువ్వే చూసుకోడు. దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే చెప్తున్నాను నేను. దేవుడే నిన్ను కలిపాడు కదా, ఆ దేవుడే చూపిస్తాడు. నీకు భారీ అభివృద్ధి అంటే ఎలా ఒక పారిశ్రామికవేత్త చేస్తాను. ఓకే డాన్, నాకు కాల్ చేయొద్దు కిరణ్. నువ్వు ఎందుకు అమ్మాయి దగ్గర చీప్ చేసావు? అమ్మాయి క్యారెక్టర్, ఆ అమ్మాయి గురించి అసలు ఎందుకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసుకొని ఇప్పుడు ఏమంత చీప్ కదా. నీ గురించి కనుక్కోండి 10 నిమిషాలు. చీప్ కనుక్కో. ఫ్రెండ్స్ ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి నా గురించి కనుక్కో. చూడు, ఒక్కడు చెప్తానా, ఇప్పటికి కూడా చెప్తానా, నాకు కోపం తక్కువ, కామ్గా మారుతున్నా, ప్రశాంతంగా ఉండు, నన్ను గిల్లకత్తి. ఇంకా కోపం తక్కువని కాదు, పక్కన కాబట్టి మాట్లాడుతున్నావు. ఎవరు లేరు కాబట్టి మారుతున్నా, పద్ధతిగా మారుతున్నా. పక్కన అది ఉంది కాదు, నేను చూసుకోను. నాకు నువ్వు కావాలి. ఎటువంటి ఏం చేసైనా సరే నేను దక్కించుకుంటాను. నేను ఏం ఇంటర్ కూడా వేయగలను. నువ్వు ఏం చేసినా ఇష్టం లేదు బయట నన్ను దక్కించు. ఏమి ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత ఖర్చులు పెట్టించావు నా దగ్గర? నా లైఫ్ నాదు, నా లైఫ్ నేను చూసుకున్నప్పుడు నన్ను ప్రశాంతం. నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు? నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు? నేను ఒకటే చెప్తున్నా, నీకు ప్రతి ఒక్కటే అంతెందుకు? ఆఫ్టర్ ఆల్ నీ కారుకే నేను ఇచ్చినాను రా మొత్తం. ఎందుకురా తీసుకున్నావు? సిగ్గులేదా? 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 నువ్వేమో చూడు, నాకు ఫోన్ చేయి. నేను ఏ రోజున మీ అమ్మకి, మీ వదినికి, మీ అన్నకి, మీ చెయ్యి. ఒక్క రోజున నేను ఫోన్ చేశానా? మా అమ్మకి వదినికి నువ్వు చేసుకో. నా తప్పు ఉంది అంటే రే నిలబెట్టి చంపేరా నన్ను. నా తప్పు ఉందంటే నీకు అడిగే రైట్స్ ఉన్నాయి. నన్ను నిలబెట్టి చంపే. నన్ను నువ్వెందుకు చేస్తున్నావు ఈ పని? నా ఇష్టం, నా లైఫ్ ఎందుకు చేస్తున్నావు? ఏంది నా లైఫ్, నా ఇష్టం. నీకేం చెప్పాల్సిన అవసరం నీకు లేదని చెప్తున్నా కదా. నాకు చెప్పాల్సిన అవసరం నీకు ఉంది కిరణ్. 100కి 100% ఉంది. నీ అవసరం నాకు వద్దు. నేను సచ్చినా నీ అవసరం ఎక్స్పెక్ట్ చేయను. నేను అడగదు, నీ అవసరం నాకు అవసరం పెట్టే. ఓకేనా? రే నువ్వు అనుకున్నంత తేలిక కాదు ఇది. నీ లైఫ్ లో చాలా మంది వచ్చేళ్ళు ఉండొచ్చు, అందరిలాగా కాదు. నేను నా లైఫ్ లో అందరూ వచ్చేళ్ళు ఉండొచ్చు అనుకుంటాను. ఒక్కసారి నేను ఫిక్స్ అనుకో, అందరిలాగా నేను కాదు. నేను వేరు. ప్రాణంగా ప్రేమించా. ఇప్పుడు ఏమేమి చెప్పాలి అప్పటికని చెప్పావు కదా. ప్రాణంగా ప్రేమించా. ఇంకా ఏం చెప్పలా? మాట్లాడాలి దాంతో నేను. ఇంకా ఏంది నువ్వు మాట్లాడు. లేదు, నేను దాంతోనే తేల్చుకోవాలి. వచ్చు బీకినావు, నేను దాంతోనే తెలుసుకుంటా. పంజుడు పోయి హెల్త్ బాగా టాబ్లెట్ వేసి పడుకో. నీకు నా హెల్త్ గురించి నీకెందుకురా? ఆ హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంట్లో వదిలిన ఏం మాట్లాడు. నీకెందుకురా నా హెల్త్ గురించి? నేను కాసుకోండావు కదా, నేను ఎప్పుడు పోతానని కాసుకోండావు కదా. చూడు, కాసుకోండావు కదా. నీ లిమిట్స్ క్రాస్ చేసావు. ఇప్పుడు చెప్తాను, ఫస్ట్ టైం నీ లిమిట్స్ క్రాస్ చేసావు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? వస్తా వచ్చి మాట్లాడతా. వస్తున్నా, రేపే వస్తున్నా, మాట్లాడతా. చిరంజీవి డైలాగ్ చెప్తున్నా వెయిటింగ్ అనే. చిరంజీవి డైలాగ్ కాదురా, వెయిట్ చేస్తున్నా నీకోసం. దాని కథ నీ కథ ఇద్దరు కథ తేల్చడానికి వెయిట్ చేస్తున్నారండి. సరే రా దానికి ఒకసారి ఫోన్
అవసరం లేదు, చెప్పు, ఏం చెప్పు. నేను దాంతో మాట్లాడాలి, ఇవ్వు. అవసరం లేదు, అంత అవసరం లేదు నీతో. నాకు చెప్పు. ఇక్కడ మాట్లాడతావా? ఇక్కడ మాట్లాడతావా? పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా? ఏం చెప్పు. దా. ఇక్కడ మాట్లాడతావా? పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా? పోలీస్ స్టేషన్ లో మాట్లాడతా. ఏ స్టేషన్? తిరుచానూరా, ఎంఆర్పల్లి పో. ఏమి ఎక్కడ నువ్వు మాట్లాడదా? నాకు అక్రమ సంబంధం పెట్టుకోండి, నేను కాదు. నేను మొగోడు, 100 మంది తిరుగుతున్నా, లైఫ్ నా ఇష్టము. నేనేం బెదిరిస్తున్నాను నన్ను? మాటలు హద్దు దాటుతున్నాయి. పోలీస్ స్టేషన్ ఈ రోజు చూసావేమో నువ్వు. నేను తీసా పోలీస్ స్టేషన్ విచారణ చేయించబడ్డా నేను కూడా. వెయ్యిరా, మగోడవైతే వెయ్యిరా. రా, నువ్వు ఇల్లు, నువ్వు స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇయ్యి. ఏమే, నేను వస్తా. నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి. అదే పోలీసు ఫోన్ చేయొచ్చు. నేను వస్తా. ఏ పోలీస్ స్టేషన్ వెళ్తా, స్టేట్ ఇల్లు నేను వస్తా. నేను చెప్తున్నా కదా, పో. పోలీస్ స్టేషన్ కదా వెళ్ళి బ్లాక్ మెయిల్ చేస్తా. నన్ను బ్లాక్ మెయిల్ హద్దులు మాటలకి హద్దులు. నువ్వు ఏ ప్రపంచంలో యాడికి వెళ్ళకు. హద్దులు కదా, నా ఇంటర్ గా మా ఇంటర్ కూడా పెట్టి వల్ల చేసుకో. స్టేషన్ పోయా హద్దులు. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరు? కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను ఈరోజు చనిపోతున్నాను.